మే 9, 2026న జరిగిన ఐపీఎల్ 2026 లీగ్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్పై అదరగొట్టింది. ఏకంగా 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి తమ సత్తా చాటుకుంది. జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టైటాన్స్ జట్టు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆ తర్వాత వారి బౌలర్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్ను కుప్పకూల్చారు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ముందుండి నడిపించి మెరుపు వేగంతో 84 పరుగులు చేయగా సాయి సుదర్శన్ కీలక అర్ధశతకంతో జట్టుకు తోడయ్యారు. దీంతో టైటాన్స్ 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. రాజస్థాన్ రాయల్స్ చేజింగ్లో ఆరంభం నుంచే తడబడింది. ఏమాత్రం ఊపందుకోలేకపోయింది. చివరికి 16.3 ఓవర్లలో కేవలం 152 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని గణనీయంగా మెరుగుపరుచుకుని ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. ఇక రాజస్థాన్ రాయల్స్ విషయానికొస్తే 4వ స్థానంలో ఉన్న ఆ జట్టు 5వ స్థానానికి పడిపోయింది. దీంతో ప్లేఆఫ్స్ అర్హత కోసం పోటీ మరింత ఉత్కంఠగా మారింది. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ స్టైల్ చూశారంటే అది దూకుడుగా ఉంది. కానీ ఎక్కడా నియంత్రణ తప్పినట్టు అనిపించలేదు. గిల్ దంచిన 84 పరుగులు, సాయి సుదర్శన్ 55 పరుగులతో కలిసి ఆ ఇన్నింగ్స్కు నిజంగానే ఓ వెన్నెముకలా నిలిచాయి. భారీ స్కోర్ చేయడానికి కావాల్సిన ఊపుని అవే ఇచ్చాయి. ఇక ఆ తర్వాత టైటాన్స్ బౌలర్లు ఈ మొమెంటంని బాగా క్యాష్ చేసుకున్నారు. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ సంచలనం రషీద్ ఖాన్ ఏకంగా 4 వికెట్లు తీసి జట్టుకి మంచి ఊపునిచ్చాడు. వెస్టిండీస్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ కూడా కీలక పాత్ర పోషించాడు. 3 ముఖ్యమైన వికెట్లు తీసి రాయల్స్ను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టేశాడు. అయితే టైటాన్స్కు ఒక చిన్న ఎదురుదెబ్బ కూడా తగిలింది. 2 ఓవర్లలో 10 పరుగులే ఇచ్చి చక్కగా బౌలింగ్ చేస్తున్న ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కి రాయల్స్తో మ్యాచ్లోనే చేతి మణికట్టుకి గాయమైంది. దాంతో అతను మైదానం వీడాల్సి వచ్చింది. ముఖ్యంగా జట్టులో సుందర్కు పెద్ద బాధ్యతలు అప్పగించాలని, 4వ స్థానంలో బ్యాటింగ్ చేయించాలని కూడా ప్లాన్ చేసుకుంటున్న టైంలో ఇలా జరగడం వారికి కాస్త నిరాశను మిగిల్చింది. రాజస్థాన్ రాయల్స్కి ఈ మ్యాచ్ అన్ని విభాగాల్లోనూ కష్టంగానే అనిపించింది. రెగ్యులర్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన గత మ్యాచ్లో తొడ కండరాల గాయం కారణంగా ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. అతని స్థానంలో యశస్వి జైస్వాల్ తొలిసారి కెప్టెన్గా వ్యవహరించాడు. జైస్వాల్ 4 బంతుల్లో 3 పరుగులు చేస్తే షిమ్రాన్ హెట్మైర్ 7 బంతుల్లో 6 పరుగులు చేశాడు. టైటాన్స్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో రాయల్స్ బ్యాట్స్మెన్ భాగస్వామ్యాలు నిర్మించలేక ఇబ్బంది పడ్డారు. ఇక రాజస్థాన్ రాయల్స్ తరపున అరంగేట్రం చేసిన బ్రిజేష్ శర్మ విషయానికొస్తే ఐపీఎల్ 2026 వేలంలో ఇండియన్ రూపీ 30 లక్షలకు కొనుగోలు చేసిన ఇతను మార్చి 30న చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్తో ఐపీఎల్లోకి అడుగుపెట్టాడు. ఈ మ్యాచ్లో అతను 47 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ నిర్వహించే వార్షిక పింక్ ప్రామిస్ మ్యాచ్ లో మూడోది కూడా. రాజస్థాన్లో మహిళల నేతృత్వంలో అభివృద్ధి తీసుకురావడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో టీం ప్రత్యేకంగా పూర్తిగా పింక్ జెర్సీలలో ఆడింది. మే 31న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్ దిశగా ఐపీఎల్ 2026 సీజన్